రాధిక నా దగ్గర నిజం దాస్తుంది అని నేను అనుకోవడం లేదు. ఏ రకంగా చూసినా రాధిక నన్ను మోసం చేస్తుంది అని నేను నమ్మలేను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి. ఇది నిజంగా రాధికకి తెలిసే జరుగుతుందా, లేక రాధికని ట్రాప్ చేసి ఎవరైనా చేయిస్తున్నారా తెలుసుకోవాలి. డౌట్ అయితే స్టార్ట్ అయింది, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మన నెక్స్ట్ స్టెప్ కైలాష్కి అమర్ మీద డౌట్ వచ్చేలా చేయడమే. అవును, ప్రియకి మాత్రం నువ్వు కాల్ చేశావు, మరి వీళ్ళకి నాతో ఎందుకు కాల్ చేయించావు? కాల్ చేసేది ఒక్కరే అన్న డౌట్ వాళ్ళకి రావద్దు. వీళ్ళ బాగోతం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని వాళ్ళని నమ్మించాలి. పొరపాటున మనలో ఎవరు దొరికినా ఇంకొకరు యాక్టివ్గా ఉండాలి. అందుకు చాలా ముందు చూపుంది నీకు. మొత్తానికి నేను నిన్ను కోరుకుంటున్నానని నాతో ఏవేవో చేయిస్తున్నావు. కానీ అన్నయ్య, ఎవరా ఫ్రెండ్? చీకట్లో సరిగ్గా కనపడలేదు. నాకెందుకు పదే పదే అదే గుర్తొస్తుంది. అవతల ఎవరుంటే నాకేంటి? నా భర్త నన్ను మోసం చేయడు, అంతే. హలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదా? నీలోనూ నీ భర్త మీద అనుమానం కలిగింది కదా? లేనిపోనివన్నీ మైండ్లో మెదులుతున్నాయి కదా? నరకం కనిపిస్తుంది కదా? స్టాప్ ఇట్. అదే నిజం. నేనేం ఆలోచిస్తున్నానో నీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఎలా అంటే నేను చెప్పింది 100% నిజం కాబట్టి. నిజం ఎప్పుడు మనుషుల్ని ఆలోచింపచేస్తుంది కాబట్టి. నీ మనసుకి తెలుస్తుంది కానీ ఒప్పుకోవడానికి కాస్త అంగీకరించడం లేదు, అవునా? నా మనసు ఎప్పటికీ అంగీకరించదు. ఎందుకంటే నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మలేదు. నిజమని నమ్మనప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు? నేనేం ఆలోచిస్తున్నానో నీకెలా తెలుసు అన్న మాట ఎందుకన్నావు?
నువ్వే కాదు, ఏ భార్య అయినా భర్తది తప్పు అంటే ఒప్పుకోదు. అలా అని ఊరుకొని కూడా ఊరుకోదు. నీ పరిస్థితి కూడా అంతే. నిన్ను కాల్ చేసినప్పటి నుంచి నీలో అనుమానం మొదలైంది. కానీ ఒప్పుకోవడానికి నీకు మనసు రావట్లేదు. ఎందుకంటే నీ భర్త తప్పు చేస్తున్నాడు అన్న విషయం వినడానికి నీకు భయంగా ఉంది. నా భర్త తప్పు చేయడు 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 చేయడు. అరవడం వల్ల లాభం లేదు ప్రియా. సరే, ఒక విషయం చెప్పు. నీ భర్తకి లవర్ ఉందన్న విషయం నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటో నీకు తెలుసా? తెలీదు. ఆ విషయం నాకు తెలుసు. చెప్తే నీ గుండె ఈ క్షణమే ఆగిపోతుంది. అందుకే కాస్త నెమ్మదిగా మెల్లిగా నీకే అర్థమయ్యేలా నువ్వది తెలిసి తట్టుకునేలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కాబట్టి గుడ్డి ప్రేమతో నీ భర్తని గుడ్డిగా నమ్మకుండా కాస్త కళ్ళు తెరు ప్రియా. నువ్వు మౌనంగా ఉండడం నీ లైఫ్కి పెద్ద హర్డల్. నీ భర్త మౌనంగా ఉండడం అందరి లైఫ్స్కి ప్లస్. కాబట్టి అతన్ని నిలది. లెటర్ ఎవరికి రాశాడో కనుక్కో. నీ ఆలోచన దానంతట అదే మారుతుంది. దాంతో నీ లైఫే మారిపోతుంది. లేదంటే ఎందుకు కొన రాకుండా పోతుంది. ప్రియా, ప్రియా, అది కదుగో నీ భర్త వచ్చినట్టున్నాడు. వెళ్ళి అడుగు. ఉంటాను మరి. బాయ్. ప్రియా, ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండ్ అని అంత సాడ్గా చెప్తావేంటి? దానికి ఓ ప్రాబ్లం వచ్చింది శ్రీవారు. ఏంటది? భర్త మీద అనుమానం వచ్చింది. వస్తే నీతో మాట్లాడేం లాభం? అతనితో కదా మాట్లాడాలి. అడిగితే అవమానించినట్టు అవుతుందని భయపడుతుంది. అయితే అతను తప్పు చేయలేదన్నమాట అని మీరెలా చెప్పగలరు? భార్యకి తన మీద అంత నమ్మకం కలిగించాడంటే అతనికి ఆవిడ మీద ఉన్న ప్రేమ నిజం. అలాంటి భర్త బలమైన కారణం ఉంటే తప్ప అలాంటి పరిస్థితి తెచ్చుకోడు. ముందు అతనితో ప్రేమగా మాట్లాడమను, నీలాగా. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్ని నిజాలు అతనే చెప్తాడు. నేను అదే చెప్పాను శ్రీవారు. మరింకే ప్రాబ్లం సాల్వ్ కదా. సరే, భోంచేద్దామా? యూర్ రైట్. ఇది మాస్కులానిటీ ఇంప్రూవ్మెంట్ కోసం వాడే మెడిసిన్. నీకు ఈ ప్రాబ్లం ఎప్పుడొచ్చింది? నాకు ఆ ప్రాబ్లమే లేదురా. లేదని నీకెలా తెలుసు? ఉండుండొచ్చుగా. లేదురా, నా వైఫ్ ఏదో కారణంతో నన్ను దూరం పెట్టడానికి ఇదంతా క్రియేట్ చేసిందనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి తను నన్ను అవాయిడ్ చేస్తుంది. ఆ క్షణం నాకు అర్థం కాలేదు, తన మనసులో ఏదో పెట్టుకుందని. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆల్ ఆఫ్ ది సడన్ నీ వైఫ్ మీద నువ్వు ఆ ఒపీనియన్ ఎందుకు మార్చుకుంటున్నావు? నువ్వే చాలాసార్లు రాధిక గురించి చాలా గొప్పగా చెప్పావు. 1-2 సార్లు నేను తను కలిశాను. తనకి నువ్వంటే చాలా ప్రేమ, గౌరవం. మరి ఇదేంటి? ఇది దాచాల్సిన విషయమా? నా ప్రాబ్లం గురించి నా దగ్గర దాచడం ఎంతవరకు కరెక్ట్? ఏమో, తనకున్న రీజన్ వ్యాలిడ్ అయి ఉండొచ్చుగా. హే,
నేను మగాణ్ణి అని నాకన్నా వేరే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందా? ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? యువర్ రాంగ్. ఈ మెడిసిన్ వాడడం వల్ల నువ్వు మగాడివి కాదు అని చెప్పడం తప్పు. ఇది కేవలం బూస్టర్ మాత్రమే. ఐ మీన్, నీకు ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఏదో సమస్య ఉందని, అది తాత్కాలికమేనని నాకు అర్థమవుతుంది. ఎలా చెప్పగలవు? నాకేమనిపిస్తుందో చెప్పనా? రాధిక నన్ను వదిలించుకోవడానికే ఈ డ్రామా ఆడుతుందేమో అనిపిస్తుంది. లేకపోతే ఎవడో ఫోన్ చేసి నాకు ఈ విషయం చెప్పేదాకా నాకు తెలియకపోవడం మోసం కాదా? వెయిట్. ఈ ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్కి కాల్ చేద్దాం. లెట్ మీ హ్యాండిల్ దిస్. హలో హలో డాక్టర్, ఐఎమ్ డాక్టర్ నవీన్. చెప్పండి. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అడగొచ్చా? యా ఆఫ్ ది రికార్డ్. మీరు కైలాష్ అనే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు కదా, అవును. తన ప్రాబ్లం ఏంటి ఎగ్జాక్ట్గా? అది మీకు చెప్పడం. నో ప్రాబ్లం ఏం లేదు, చెప్పండి. అలాగే చెప్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. నీకు రీసెంట్గా ఏమైనా యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అంటే అది కత్తిపోటు. అదే రీజన్. వాట్? ఆ కత్తిపోటు అప్పుడు లోపల నర్వ్ ఒకటి డ్యామేజ్ అయింది. దానివల్ల కొన్ని రోజులు ఫిజికల్ రిలేషన్ సరిగ్గా ఉండాలని డాక్టర్స్ నీకు ఈ బూస్టర్ మెడిసిన్ ఇచ్చారు. నీకు తెలిస్తే నువ్వు ఫీల్ అవుతావని, రాధికని ఇంకొక పెళ్లి చేసుకోమంటూ తనని నువ్వు ఫోర్స్ చేస్తావని, అందుకే తను నీకు నిజం చెప్పకుండా దాచింది. దాస్తే తను గొప్పదైపోతుందా? అయినా ఎందుకు దాచాలి? నన్నిలా నిజం చెప్పకుండా హింసించే బదులు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నా మీద సింపతి ఎందుకురా? పిచ్చోడ్లాగా మాట్లాడకు. నిన్ను వదిలేయడానికి ఇది పర్మనెంట్ ఇష్యూ కాదు. అలా పర్మనెంట్ ఇష్యూ అయినా తను నిన్ను వదులుకోదు. ఎందుకంటే తను నిన్ను మనసుతో ప్రేమిస్తుంది, శరీరంతో కాదు. తను నిన్ను వదిలిపెట్టదు. ఇది తెలుసుకోకుండా ఎవరి మాటలకు అటెంప్ట్ అయి రాధికను తప్పుపట్టడం ఫూలిష్నెస్. అయినా వదిలి వెళ్ళడానికి ఈ జనరేషన్ అమ్మాయిలకి ఎంతో టైం పట్టదు. పైగా ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిస్తే కోర్టు కూడా డైవర్స్ నోటీస్ ఇస్తుంది. అంత ఆప్షన్ ఉన్నా తను నీతోనే ఎందుకుంది? ఇట్స్ లవ్, ఇట్స్ ఎమోషన్. నువ్వు తప్ప తనకి వేరే ప్రపంచం లేదు. నెత్తి మీద పెట్టుకొని పూజించాలరా అలాంటిది? ఛ, పోరా. ఈ విషయం నీకు తెలుసని తనకు తెలియనివ్వకు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టొద్దని ఆలోచించే అమ్మాయిని నువ్వు బాధ పెట్టడం తప్పు. తెలియనట్టుండు, కానీ తెలిసినందుకు తనని ఎలా చూసుకోవాలో ఆలోచించు. యు ఆర్ లక్కీరా, వెరీ లక్కీ. అమ్మా భవానీ లోకాల